ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి నాని బ్లాగ్స్. ఈరోజు అయితే ఉగాది బ్లాగ్తో అయితే మేము వచ్చేసాం. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. హలో, హ్యాపీ ఉగాది. అందరూ చెప్పవా సబ్స్క్రైబర్స్కి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఈరోజైతే మేము ఉగాదికి దేవుడిది అయితే పూజ చేసుకుంటున్నాం. చూడండి, ఫ్లవర్స్తో అయితే ఫస్ట్ దేవుడికి అలంకరించుకుంటున్నాం. బాబు గారు ఏం చేస్తున్నారు? ఇలా బాబుని వీడియోలో చూయిస్తావా? చూసినారు కానీ ఇలా పండగ పూట కదా, ఇప్పటికి పెద్దోడు అయ్యిండు కదా. అండ్ ఈరోజు ఇంకోటి ఉంది, నువ్వు చెప్పట్లేవు సబ్స్క్రైబర్స్కి. నీ బండి పూజ చేపిస్తున్నావు కదా. ఫ్రెండ్స్, మీకు తెలియదు కదా, నేను స్కూటీ కొనుక్కున్నాను. డ్యూటీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు మా మామయ్య డ్రాప్ చేసి రావాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే నేను స్కూటీ తీసుకున్నాను. ఈరోజైతే స్కూటీకి పూజ కూడా వచ్చేసాను. సరే చేసుకో, పూజ చేసుకో. పచ్చడి కూడా చేస్తావు కదా. ఈరోజు పచ్చడి మా సార్ చేస్తారు. లేదు, నువ్వే. ఏం చేస్తున్నావు ఉగాదికి స్పెషల్? బగారు అన్నం వేస్తున్నాం. ఇది బగారు అన్నం. మటన్ తెస్తాం. దేవునికి నైవేద్యం ఏమి వండలేదా? ఏది పూజ చేస్తుండే కదా. ఓ రండి ఫ్రెండ్స్, పూజ అయిపోయినాక మీకు కూడా ప్రసాదం పెడతాం. ప్రసాదం పెట్టి అనిల్ బాబుకా? బాబు పడుకున్నాడు. పెద్ద మనిషి ఏడి? బాబేడి? సైలెంట్ పడుకున్నాడు. ఈయన పడుకున్నాడు కాబట్టి మా ఇంట్లో పనులన్నీ అవుతున్నాయి. పచ్చడి కోసం రెడీ చేశారు కొత్త కుండ. ఈ గ్లాస్ ఎవరికి? గ్లాసులో పోయాలా? అంతా గ్లాసులో పోయాలండి సార్. ఓకే. ఏం చేస్తున్నావు? వినిపిస్తలేదు. దేవుడి దగ్గర పెట్టాలి. తీసుకురా. చాలే, ఈసారి ఎక్కువ పూత ఇయ్యలే ఫ్రెండ్స్, కొంచెం కొంచెమే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బండి కొన్న పూజ ఉందన్న కదా, ఇదే నా బండి. చూడండి ఫ్రెండ్స్, స్కూటీ పెప్లెస్. ఎప్పటి నుంచో పెప్లెస్ అనేది నాకు అంటే కొనుక్కోవాలని ఉండే, సో పెప్లెస్ తీసుకున్నా. చూడండి, బ్లూ కలర్లో. నీకు డ్రీమ్ అని కొన్నావు అనుకున్నావా? ఆ బండి నీకు ఇదైతేనే కాళ్ళు అందుతుంది, ఏదైతే కాళ్ళు అందు, అందుకే కొన్నావు. మళ్ళీ డ్రీమ్ అని చెప్తున్నావు ఎందుకు ఫ్రెండ్స్కి? ఏం చేస్తున్నావు? ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇట్లా అంతా ఊరుకోగంటారు. ఇట్లా చూపిస్తే చెడు తత్వం పోయి మంచి తత్వం ఇంట్లో వస్తుంది. అందుకే మాడాక ఎన్నే ఉంది కదా, ఇక నేను పోలే, స్నానం చేసి చేసుడే అయింది. ఇంట్లో అన్ని మూలలకు ఇట్లా చూపిస్తే ఇంట్లో అంత చెడు తత్వం పోయి మంచి జరుగుతుంది అన్నట్టు. లైట్ లైట్
అయిపోయిందా పచ్చడి స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేసి ఓ ఆయన ఏడుస్తున్నాడు చూడాడు, స్నానం చేపిస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. అయిపోయిందా అనేది పచ్చడి పోస్తావా? అప్పుడేనా? ఇప్పుడే కట్టుకుంటే కంగడాలు కడతాం. కంకణాలు కడుతున్నావా? మేమైతే కొత్త కుండలో చేసుకుంటాం ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి మేము ఎంత చేసుకుంటాం కామెంట్ చేయండి. గ్లాస్ బాగుంది, అందరికి ఆ గ్లాసులోనే పోస్తావా? ఉగాది స్పెషల్ వంటలన్నీ రెడీ అయినాయి. ఇలా ఏంది స్పెషల్? మటన్ అంటున్నారు, చికెన్ అంటున్నారు. ఇలా బయట చికెన్ చూడు ఎట్లయితుందో, నీకు చూపెడతా చూడు. మీ బాబాయ్ చికెన్ కట్ చేస్తున్నాడు, నాటుకోడి. ఇది చూడు. అయితే పచ్చడి చేసుకునే కుండనైతే ఇప్పుడైతే మా ఆయన కంకణం కట్టుకుంటాం. నా కంకణం కట్టుకుంటాం. కంకణం అయితే మగవారి కుడి చేయికి, ఆడవారు ఎడం చేయికి పెట్టుకుంటారు. ఎందుకో నాకు తెలియదు, మీరైతే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు గర్వం. ఇది దేవాంశి. దేవాంశకి ఏది? దేవాంశి చిన్నది పెట్టినావా? సరించి దేవాంశిది. దేవాంశి కంకణం. ఏ దేవాంశ్ గ్లాస్ గట్టవా కంకణం? కొండకోడి కట్టింది, నా కోడి కట్టింది. దేవాంశి ఇక్కడ ఒకటి ఉంది. అమ్మకు, నాకు, దేవానికి, బాబాయ్కు, నాకు. ఇంకోటి కట్టు, మర్చిపోయాను. ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాం. ముందుగా అయితే బెల్లం వేస్తాను, తర్వాత అయితే వేపపు చేదు కోసం వేపుతా, తీపి కోసం బెల్లం వేసేసాను కాబట్టి ఇప్పుడైతే వేపపు కట్ చేసి మామిడికాయ ఎక్కువ వేయాలి. కట్ చేయాలా? మామిడికాయ పొట్టు తీస్తున్నావా? ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా కొంచెం మన జాగ్రత్త కోసం అయితే పైన పొట్టు తీసుకొని తినడం బెస్ట్. అంటే దాంట్లోనే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి అంటారు, కానీ ఇప్పుడు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కదా, అందుకని తీసి వాడుకోవడం బెటర్ మన సేఫ్టీ కోసం. నేను కూడా ఇట్లా ఫీల్ అప్ చేయడం వల్ల పోయేది ఏమి ఉండదు అందులో, తింటే నష్టాలు చాలా. నా వాయిస్ వినిపిస్తుంది. ఓకే, ఇలా వేసినావా? కారం కొద్దిగా అయితే తర్వాత కాస్త చింతపండు, ఇదే మెయిన్. చెప్పరు పట్ట కదా. లాస్ట్గా అయితే వాటర్ వేసుకోవాలి. అది బయటికి గంటెక్కడం చూడు వాడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ట్విన్నింగ్ చేసారు. అంటే కలర్ వేరు కానీ ఒకే మోడల్లో తీసుకున్నారు. అది కాదురా, ఇటు చూడురా. పండు ఇచ్చున్నానా? పండు బాగుంది, బాగుంది. హ్యాపీ ఉగాది బేటా. దేవాంశ్ హాయ్ చెప్పు దేవాంశ్. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీది అయితే పూజ అయిపోయింది. ఇప్పుడైతే బండి పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పురా. హాయ్
షేర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. దేవాంశ్ ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా వచ్చే 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 రా దేవాంశ్. రావట్లేదు దేవాంశ్ నా డ్రెస్ బాగుంది కదరా. ఇంకా ఊకనక ట్రా క్వా దా వచ్చే వెళ్ళేద్దాం దా ఎండ అవుతుంది లే. అట్లనే ఈరోజు మా బాబుకి ఫొటోస్ కూడా తీస్తున్నాం. ఓకే అయిపోయింది అయిపోయింది డాడీ అయిపోయింది. అమ్మ ఎన్నే ఉందిరా.